పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే వివాదాల్లో చిక్కుకున్నారు పీవీఎన్ మాధవ్. విజయవాడ లెనిన్ సెంటర్ పేరు మార్చాలనే డిమాండ్ తెరపైకి తెచ్చారు. కార్మిక శక్తికి ప్రతిరూపంగా నిలిచే లెనిన్ కు బెజవాడతో సంబంధం ఏంటన్న వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. విజయవాడలో ఒకప్పుడు కమ్యూనిస్టులు బలంగా ఉండేవారు. కమ్యూనిస్టు భావజాలానికి ప్రతీకగా రష్యన్ విప్లవకారుడు వ్లాదిమిర్ లెనిన్ విగ్రహాన్ని 1987లో విజయవాడలో స్థాపించారు. ఈ విగ్రహం పెట్టినప్పటి నుంచి ఈ ప్రాంతాన్ని లెనిన్ సెంటర్గా పిలుస్తూ వస్తున్నారు. ఇక్కడ లెనిన్ విగ్రహం ఉండటం వల్ల ఈ ప్రాంతానికి లెనిన్ సెంటర్గా పేరు స్థిరపడిపోయింది. ఎన్నో ఏళ్లుగా లెనిన్ సెంటర్గా గుర్తింపు పొందిన ఈ ప్రాంతానికి పేరు మార్చాలి అనే వాదనను తెరపైకి తెచ్చారు ఏపీ బీజేపీ కొత్త అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్. పార్టీ చీఫ్గా బాధ్యతలు చేపట్టే ముందు కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ విగ్రహానికి పూలమాల వేసిన ఆయన నివాళి అర్పించారు. లెనిన్తో ఈ ప్రాంతానికి సంబంధం లేదు అని ఆయన పేరు మార్చి విశ్వనాథ సత్యనారాయణ పేరు పెట్టాలన్నారు. తెలుగు జాతి జెండాని సగర్వంగా దేశవ్యాప్తంగా ఎగరేసిన కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు కూడా నివాళులు అర్పించడం జరిగింది. ఇవాళ ఆ యొక్క ప్రాంతం పేరు లెనిన్ సెంటర్గా నామకరణం చేయడం జరిగింది. లెనిన్కి మన ప్రాంతానికి ఏమిటి సంబంధం అని అడుగుతున్నాను. ఆ సెంటర్కి విశ్వనాథ సత్యనారాయణ గారు పెట్టాలి అని చెప్పి మా యొక్క కోరిక. మాధవ్ వ్యాఖ్యలపై వామపక్ష నేతలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. కష్టజీవులు, కార్మికులు ఉండే ఏ ప్రాంతంతోనైనా లెనిన్ కు సంబంధం ఉంటుందన్నారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. మాధవ్ అజ్ఞానంతో మాట్లాడుతూ ఉన్నారని దుయ్యబట్టారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు మాధవ్ గారు మరి ఆయనకేం బుద్ధి పుట్టిందో కానీ విజయవాడలో లెనిన్ సెంటర్ పేరు మార్చి కవి సామ్రాట్ విశ్వనాథ్ సత్యనారాయణ గారి పేరు పెట్టాలని చెప్పి ఆయన అంటా ఉన్నారు. పైగా లెనిన్కి ఏం సంబంధము అని చెప్తారు. కార్మిక వర్గం ఎక్కడున్నా సరే లెనిన్కి సంబంధము. ప్రపంచంలోనే మొట్టమొదటిసారి కార్మిక వర్గ నాయకత్వంలో ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు. ఆ రకంగా కార్మికుల హృదయాలను చూడగొన్న వ్యక్తి. అజ్ఞానులు మాట్లాడే మాటలు ఇది. ప్రపంచ పరిజ్ఞానం ఉన్న ఏ ఒక్క వ్యక్తి కూడా ఈ రకంగా మాట్లాడాడు. లెనిన్ సెంటర్ గురించి బీజేపీ అధ్యక్షుడు చేసిన వ్యాఖ్యలు వివాదాలు తెచ్చేలా ఉన్నాయన్నారు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బాబురావు. విజయవాడ సంప్రదాయాలకు తిలోదకాలిచ్చేలా మాధవ్ మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. లెనిన్ సెంటర్ పేరు ఎవరో పెట్టింది కాదు, కాలక్రమంలో ప్రజలు పెట్టుకున్నటువంటి పేరు. అలాగే విజయవాడలో అనీ బీసెంట్ పేరుతో బీసెంట్ రోడ్డు దశాబ్దాల క్రితం ఏర్పడింది. అంతర్జాతీయంగా ప్రముఖ ప్రజాస్వామ్యవాది నెల్సన్ మండేలా పేరుతో విజయవాడలో పార్క్ ఉంది. ఇటువంటి వివాదాలు తీసుకొచ్చి విజయవాడ సాంప్రదాయాలకి తిలోదకాలు ఇచ్చే రీతిలో మాట్లాడటం సమంజసం కాదు. ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే మాధవ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ఈయన తీరుపై కమ్యూనిస్టులతో పాటు విజయవాడ ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.